హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చాలా ఎర్లీగా అయితే లేచానండి. ఈరోజు స్వామి అయితే ఇరుముళ్ళు 41 రోజులు కంప్లీట్ చేసుకొని ఇరుముళ్ళు అయితే చేసుకుంటున్నారండి ఈరోజు. అలాగే పొద్దున్నే తెల్లవారుజామున స్నానాలు అయితే చేసేసుకొని స్వాములు అయితే వెళ్ళిపోయారండి పూజకి. ఈరోజు గణపతి హోమం చేస్తున్నారండి మా ఇంటి పక్కన ముగ్గురమ్మల తల్లి టెంపుల్లో. మేమైతే చాలా మిస్ అయిపోతామండి ఈ డేస్. అంటే ఎంత మంచిగా ఉంటుందంటే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇంట్లో అంత పాజిటివిటీ చాలా బాగుంటుంది. ఇంకా మాల తీసిన తర్వాత అంటే అందరి ఇంట్లో ఎలా ఉంటుందో ఇంకా మన ఇంట్లో కూడా అలాగే ఉంటుంది కదా, స్పెషల్ ఏమి ఉండదు. సో ఈ డేస్ని అయితే చాలా మిస్ అయిపోతానండి నేను. ఒక్కదాన్నే అయినా మొత్తం అంతా పని చాలా ఫాస్ట్గా చేసేసుకుంటానండి. ఎవరి హెల్పింగ్ తీసుకోను. ఒకవేళ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని అలా ఉంచేసి నేనే పని మొత్తం చేసేసుకుంటాను. ఇంకా ఇరుముళ్ళకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ ముందు రోజే తెచ్చేసుకున్నామండి. తెచ్చేసుకొని అయితే ఇంట్లో పెట్టేసుకున్నాము. చూడండి హోమం జరుగుతుంది. స్వాములందరూ కూర్చొని హోమం చేస్తున్నారు. నేను పక్కనే కదండి గుడి, వీడియో తీసుకుంటున్నాను. వెళ్ళలేదు కదా గుడికి. సో అందుకోసమే నేను ఇంకా వీడియో అయితే పైనుంచే తీసేసుకుంటున్నాను. పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి స్నానం చేసి వచ్చి. ఇంకా ఇంటి ముందు ముగ్గు లేకపోతే అస్సలు బాగోదు కదండి. నాకు ఇంటి ముందు ముగ్గుండి పసుపు కుంకుమ అయితే ఉండాలండి. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. అదొకటి. ఇంకా ధనుర్మాసం అయితే మొదలైంది కదండి. మెలికల ముగ్గులు అయితే మంచిగా ధనుర్మాసం ముగ్గులు అయితే వేసేస్తాను. చాలా బాగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తానండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోస్లో. ఇంకా మా స్వామి అయితే శబరిమల వెళ్తే ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఇబ్బంది అవుతుంది నేను తెచ్చుకోవడానికని రాత్రే మేము వెళ్ళి కూరగాయలు అలాగే సామాన్లు అయితే తెచ్చేసుకున్నామండి వారానికి సరిపడా. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి 4 days అవుతుందో 5 days అవుతుందో రావడం అని చెప్పేసి ముందే అయితే మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలు నేను అయితే అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాము. మా సిద్ధుకి అయితే తినడానికి అన్నీ కొనిచ్చేసాడండి వారం రోజులకు సరిపడా. కానీ అయ్యప్ప దీక్ష మొదలుపెట్టిన కాడ నుంచి ఏ రోజు కూడా అసలు పొద్దున్నే లేచి స్నానాలు చేసేసి దీపాలు వెలిగించుకున్నాను కదండి. ఇక నుంచి చూడాలి, బద్ధకం అనేది ఎక్కువ ఉంటుంది కదండి చలికాలం. ఇక నుంచి లెగడానికి ట్రై చేయాలి. స్వామిమాలు ఉన్నంతసేపు ఒకలా అనిపిస్తుంది, లేనప్పుడు ఒకలా అనిపిస్తుంది కదండి. కానీ ఇలానే రోజు అలవాటు చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నాకు ఇలానే అలవాటు. డైలీ 6 లోపు అయితే లేచిపోతా. ఇంకా రోజు అయితే నేను పొద్దున్నే మంచి మంచి ముగ్గులు అయితే వేసేదానండి. ఆ రోజు నాకు పని వల్ల ఏం ముగ్గు వేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏది పడితే అది వేసేసాను. కానీ బాగానే వచ్చిందండి. ఇంకా నేను లేచి పని చేసుకునే టైంకి అయితే మా పిల్లలు ఇంకా లెగలేదండి. వాళ్ళు లెగిస్తే మాత్రం ఇంకా పని చేసుకొనియరు. తన్విక అయితే మరీనండి ఎత్తుకొని ఉండాలి ఆమెనైతే. ఇంకా బాబు అయితే పెద్దోడే కాబట్టి చెప్తే వింటాడు. తన్విక అయితే అస్సలు ఎత్తుకొని చేయాలండి పనంతా. అయినా కూడా అస్సలు ఆ పిల్ల నాతోనే లెగుస్తుంది, పొద్దున్నే లెగుస్తుంది. నేను పడుకుంటే పడుకుంటుంది, నేను లేచానంటే నాతో పాటే లెగుస్తుంది. ఇంకా నా పనంతా అయిపోయి ముగ్గేసేసి లోనకి వెళ్ళానులే. ఇక మా తన్విక అయితే లేచి కూర్చొని చూస్తుందండి. నేను ఎత్తుకుంటానా లేదా అని చూస్తుంది. కానీ అప్పటికి పూజకు టైం అవుతుంది. ఇంకా ఆ పిల్లకు కూడా నాతో పాటే స్నానం పోసిస్తానండి. పోసేసి రెడీ చేసి వాళ్ళ డాడీ స్వామి వచ్చారండి పూజ అయిపోయిన తర్వాత. వాళ్ళ డాడీ స్వామికి అయితే ఇచ్చేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో ముగ్గు అయితే. చాలా బాగుంది కదా. ఇంటి ముందు ముగ్గే అందమండి. మీరు కూడా ఒకవేళ వేసుకొని వాళ్ళు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి పూజ అయితే అయిపోవడానికి వచ్చింది. వాళ్ళ డాడీ స్వామి అయితే వచ్చేసారు పైకి. మేము రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామికి అయితే నేను అసలు ఆయనకైతే పూజ చేసుకోకుండా ఉండలేనండి. ఇంకా ఆయనకి స్వామి అయితే వచ్చారు కదా, ఆయనకు కావాల్సిన బ్యాగ్ అంతా సదురుకుంటున్నారు. మా మామయ్య స్వామి అయితే బయట నుంచి స్వాములకి ఇరుముళ్ళు అయితే చూస్తున్నారు. వీళ్ళు గురుస్వాములు కదండి, లాస్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే కన్య స్వాములకి అయితే జరిపారు. ఇంకా ట్రైన్కి అయితే టైము లేదండి, తొందరగా అయితే చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నారండి అంతా. స్వాములు అయితే ఇరుముడు కట్టుకొని వెళ్తారు కదండి, కుటుంబ సభ్యులకి అండగా ఉండు తండ్రి అని చెప్పేసి ఇంటి బయట కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్ళిపోతారు.
మామయ్య అయితే ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర అయితే కొడతానన్నారండి. అందుకోసమే కిందకి దిగిన తర్వాత మా మామయ్య అయితే మెయిన్ గేట్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారండి. ఇంకా అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాము. కానీ చాలా బాగా అయితే జరిగాయండి ఇరుముళ్ళు. మా రోడ్డు పక్కనే కాబట్టి ఇంకా మేమైతే ఇరుముడు అయ్యే టైంకి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే కన్నస్వాములకి అయితే జరిగాయి, చాలా బాగా జరిగాయండి. కానీ టైం తక్కువ ఉండడంతో చాలా ఫాస్ట్గా అయితే చేసేసారు. మా స్వాములకి అయితే చాలా తొందరగా అయిపోయింది. ఫస్ట్ అయితే కన్నస్వాములకి చేస్తున్నారు, చాలా బాగా జరిగాయి. కానీ పల్లెటూరులో పద్ధతులు వేరు, సిటీలో పద్ధతులు వేరండి. మన పల్లెటూరులోనే మనకి మంచిగా అనిపిస్తుంది. శరణాలు చెప్పడమైనా ఏదైనా ఇరుముడి కట్టడమైనా చాలా బాగా చేస్తారు. ఇక్కడ అంతా వేరు కదండి సిటీలో. నాకైతే పల్లెటూరులోనే మన ఊర్లలోనే మంచిగా అనిపిస్తుందండి. నాకైతే అక్కడే నచ్చుతుంది. ఇక్కడ అంతా ఏమీ లేదు. నేనైతే శరణాలు బాగా చెప్పారండి. చాలా అంటే చాలా బాగా చెప్పారు. స్వాముల కన్నా ఆయనే బాగా చెప్పారు. ఇంకా స్వాముల పని భోజనాలు కూడా చేశారండి. ఇరుముడు కట్టిన తర్వాత భోజనం అన్నం అయితే తినొచ్చు కదా, అందుకోసం స్వాముల కోసం ప్రత్యేకంగా భోజనాలు కూడా వండించారండి. అందరు స్వాములు తిన్నారు కానీ లాస్ట్కి 3 స్వాములు అయితే తినలేదండి. టైం లేదు, ఇంకా 11:30కి అయితే ట్రైన్ ఉంది చెర్లపల్లిలో. ఇంకా వీళ్ళు వెళ్ళడానికి టైం సరిపోదు, 11కి అయితే అయిపోయింది. ఇంకా 20 మినిట్స్లో అక్కడ ఉండాలి, ట్రైన్ అయితే రెడీగా ఉందని చెప్పేసి ఇంకా తినలేదండి, తినకుండానే వెళ్ళిపోయారు. అందరు స్వాములు తిన్నారు కానీ మిగతా లాస్ట్ గురుస్వాములు ఒక 6 మెంబర్స్ అయితే తినలేదు. మేమైతే రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చాం కదా, మా స్వామిని చూడమంటే సెల్ఫీ అనుకొని అలాగే కదలకుండా ఉన్నారండి. కానీ అది వీడియో అని అనుకోలేదు. మా వదిన అయితే వచ్చిందండి అప్పుడే. ఇంకా టైం అయిపోతుంది, తొందర రా వదిన అంటే వచ్చేసారు. ఇంకా వీళ్ళైతే కూర్చుంటున్నారండి ఇంకా ఇరుముడికి. అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఫస్ట్ స్వాములు అయితే అయిపోయారండి. ఇప్పుడు మా స్వాములు అయితే కూర్చున్నారు ఇరుముడికి. నేనైతే వీడియో తీస్తున్నాను కదండి, నేనైతే కనపడను ఎక్కువ వీడియోలో. మా వదిన, మా అత్తయ్య, మా సిద్ధు అయితే ఉన్నారు. మా తన్విక కూడా కూర్చున్నది వాళ్ళ డాడీ పక్కన. పిల్ల ఎప్పుడు అట్లా అందరిలో కూర్చోరు, కాకపోతే నన్ను వదిలేసి ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నారు. సంగతి నాకు చేయాలి. ఇంకా శబరిమల వెళ్ళి రావడానికి 5 days అయితే పడుతుంది కదండి. పిల్లలు ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాను, కాకపోతే పర్లేదండి, ఉన్నారు. కాకపోతే తనక కొంచెం మొదలుపెట్టింది. నేను వీడియో పెట్టడానికి మా స్వామి అయితే వెళ్ళేసి రిటర్న్ కూడా అయిపోతున్నారండి. దర్శనం అయితే బాగా జరిగిందంట శబరిమలలో. నేను వీడియోస్ తీయి అని చెప్పాను, కాకపోతే తీయడానికి కుదరలేదంటండి. బాగా కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయట, చలి బాగుంది కదండి, అందుకోసం ఇంకా తీయడం కుదరలేదు అని చెప్పారు. ఇంకా టెంకాయలో అయితే నెయ్యి అయితే పోసుకుంటున్నారండి. వీళ్ళైతే గురుస్వాములు కదండి. మా ఆయన అయితే వేసుకొని 7వ అండి ఇది మాల వేయడం. మా మామయ్య అయితే 18వ 19వ అండి ఇది. ఇంకా గురుస్వాముల కింద లెక్క కదా. వాళ్ళే నెయ్యి శరణాలు చెప్పుకుంటూ నెయ్యి పోసుకుంటూ వాళ్ళే ఇరుముడైతే సగం కట్టేసుకున్నారండి. ఇంకా గురుస్వామి వచ్చి ఇంకా మిగతా సగం అయితే కట్టేస్తున్నారు. టైం అయితే చాలా తక్కువ ఉందండి ట్రైన్కి. మార్నింగే పెట్టారు ట్రైన్, సో అందుకోసం చాలా త్వరగా అయితే కట్టేస్తున్నారు. ఫస్ట్ కన్యస్వాములకి అయితే చాలా లేట్గా కట్టారు, స్లోగా. ఇప్పుడు ఇంకా టైం లేదు కదా, ఈ స్వాములకి అయితే ఫాస్ట్గా అయితే కట్టేశారు. పాపం అండి, తినకుండానే వెళ్ళిపోయారు. ఏం తినలేదు, కనీసం పాలు కూడా తాగలేదండి, అలా వెళ్ళిపోయారు. నేనైతే స్వామి కోసం ఏమీ చేయలేదండి తినడానికి. ఏమొద్దు, ఏం చేయొద్దు, పిల్లలతో ఎట్లా చేస్తావు అని అన్నారు. కాకపోతే మిగతా స్వాములు అయితే చేసుకొచ్చారంట, అవైతే సరిపోయాయి అన్నారు. ఈయనేనండి భోజనాలు పెట్టించారు అందరికీ. స్వాములందరికీ ప్రత్యేకంగా భోజనాలు పెట్టించారు ఈ మాలేసిన ఆయన అందరికీ కూడా. నాకైతే చాలా బాధగా ఉందండి. ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా అయ్యప్పకు పూజ చేసుకొని ఇప్పుడు కొండకైతే వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం బాధ, అలానే కొంచెం సంతోషం. ఇంకా ఇరుముడి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సుష్మిత.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్వాములైతే గుడి ముందు కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.